ఈ చుట్టుపక్కల లేదు మేడం, ఇక్కడ ఎవరు లేరు మేడం, నాకు ఎవరి కోసం ఇక్కడ రావాలి మేడం, నేను ఎక్కడ లేరు మేడం. మా తమ్ముడు ఇప్పుడు మేడం ఇట్లా ఇట్లా తిరుగుతాడు, షాప్కి పోతాడు, మా తాత దగ్గర ఉంటాడు మేడం, ఇంకా మా మమ్మీ కూడా తిరుగుతుంది మేడం. ఇట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల మా మమ్మీనే పోయింది మేడం, ఈ ఫ్రెండ్స్ వాళ్ళు మా తమ్ముడే పోయాడు మేడం, ఇంకా ఎవరు లేరు మేడం. ఒక అనాథమైన మేడం, ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉంటుంది మేడం, మాకు కొంచెం భూమ పడుతుంది మేడం. ఈ చుట్టుపక్కల పోయింది మేడం మా మమ్మీ, దానికి వదిలేసిపోయింది. మా తమ్ముడు కూడా మేడం దానికి వదిలేసిపోయాడు మేడం, ఎవరు లేరు మేడం. మా తాత అయితే ఎట్లా ఏడుస్తున్నాడు మేడం, అందరు ఏడుస్తున్నారు మేడం. మా తమ్ముడు కదా ఏం కాదు ఏం కాదు మా తమ్ముడు ఒకటే కొడుకు మేడం, తమ్ముడు ఉంటాడు మేడం. పోయారు మేడం మా మమ్మీ. ఏం చేస్తాం మన కర్మ. ఇప్పుడు రామదాసు ఒక తండ్రి అని నీ రామదాసు ఒక తండ్రియా ఇవాళ ఎట్లా రామదాస్ కడుపులో పుట్టినందుకు నువ్వు అనుభవిస్తున్నావు. అందుకని నీలాంటి జీవితం ఈ ఆడపిల్లకి రావద్దని కోరుకుంటున్నా. మేమందరం ఉన్నాం బిడ్డ, నువ్వు ఏడవకు నాన్న, ఏడుస్తున్నావు, బాగా ఏడుస్తున్నావు. ఏడ్చి 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 నిన్న నుంచి కొట్టుకొని కొట్టుకొని ఏడుస్తున్నావు. ఏడవద్దు బిడ్డ, సరేనా? మేమున్నాం, దా నా నెంబర్ ఇస్తాను, దా ఏడవకు ఏడవకు, ఏడవద్దు, మంచిగా నేనున్నా కదా. ఇక అమ్మ నిన్న నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు మేడం అంటే మేడం అనకని చెప్పలే, నేను చెప్పినా ఏమన్నా ఆంటీని మాట్లాడుతున్నానా? ఏడవకుండా చెప్పు, ధైర్యంగా చెప్పు, నీకేం కావాలో చెప్పు. సంధ్యమ్మాను అమ్మా అను బేట, సరేనా? అమ్మా పిల్లలు మీరెంతమ్మా, రేపడు ఇవాళ మంచిగా చదువుకుంటే మీరు ఆఫీసర్లు కావచ్చు. రేపు చదువు ఒకటే ఇక నీకు, ఇప్పుడు చదువుకుంటే నీకు మంచిగా అందరు తోడుకుంటారు, అండగుంటారు. నీ ముందున్నది ఇప్పుడు చదువు. నువ్వు చాలా హుషారున్నావు, నువ్వు మంచిగా చదువుకొని మీ అక్కను మీ చెల్లకు నువ్వే అండగా ఉండాలి, సరేనా బిడ్డ? అక్క చదువుకుంటుంది, చదివిస్తే సరే. నేను అక్కతోని మాట్లాడతాడు, పోయినాక మాట్లాడు. నువ్వేం చెప్పాలనుకో, నీకేం కావాలన్నా చెప్పు. మా డాడీకి అయితే శిక్ష అయ్యాలి మేడం. మీకేం కావాలి బిడ్డ, మీకేం కావాలి చెప్పు. ఏమొద్దా? చూసిండ్రా అండి, ఆ అమ్మాయి నాకు ఏమొద్దు, నా చెల్లెని రక్షించండి, మా నాన్నకి ఉరి శిక్ష అంటుంది. చిన్న పసి ప్రాణం. ఈ మైండ్ లో ఇది ఉంటే ఈ అమ్మాయి రేపు రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతుంది, ఏం చదవగలుగుతుంది, ఏం తినగలుగుతుంది, ఏం ఆలోచించగలుగుతుంది, తన భవిష్యత్తు ఏందని. దయచేసి తల్లిదండ్రులు లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆలోచించి పిల్లల్ని కానండి. మీ క్షణిక ఆనందం కోసం మీరు ఇట్లా కొట్టుకొని సావడం కోసం పిల్లలు కనకండి. పిల్లలను కానీ ఇట్లా అనాథాలను చేయకండి. ఎవరిచ్చారండి మీకు రైటు? మనం పిల్లల్ని సాధగలుగుతాం అనుకున్నప్పుడే కానండి. నలుగురు పిల్లల్ని రామదాసు నలుగురు పిల్లల్ని కానీ ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రయత్నంగా ఒక పిల్లగాన్ని చంపిండు. కొడుకు ఉంటే రేపు నన్ను ఉద్ధరిస్తాడు అన్నాడు, కొడుకు ఉంటే రేపు నాకు ఒక భరోసా అన్నాడు. ఆ కొడుకునే చంపిండు అంటే మానవత మృగం, ఒక మృగానికన్నా అధ్వానం. భార్యను చంపి కొడుకుని చంపి చిన్న పిల్ల కొట్టుమిట్టులాడుతుంది. ఇంకేంటండి చెప్పండి? ఇవాళ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుర్రు, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు? 16 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలను కానీ లాస్ట్ కు ఇట్లా అనాథాలను చేసి చంపిపోతారు. ఇదే నా సమాజంలో? ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల పరిస్థితి ఏంది? అందుకనే ప్రేమించే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఎంత అంటే ప్రేమించినప్పుడు 3 నెలల వరకు బాగానే ఉంటాడు, తర్వాత వాడి సంగతి ఏంటో చూపిస్తాడు. ఎవరం బాధపడుతున్నాం ఇవాళ? మీ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. మీరు స్థిరంగా మీకంటూ ఒక నైతిక బాధ్యతతోని మీరు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం వచ్చినాకనే అప్పుడు పిల్లలను కానండి. ఏదో మీరు ప్రేమించేసి తొందరగా పిల్లలను కానేసి మీ ఇద్దరి మధ్యలో గొడవలతో ఎవరో ఒకరు చచ్చిపోతే పిల్లలు అనాథలు అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు పెరుగుతూనే వాళ్ళు పెద్దవారయ్యి వాళ్ళు ఒక
దేశానికి ఒక మెసేజ్ ఇస్తారు, హ్యాపీగా బతకగలుగుతారు తప్ప కుటుంబంలో తండ్రి లేకున్న బాధనే, తల్లి లేకున్న బాధనే. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని అయితే నేనైతే ఒక అమ్మగా కోరుకుంటున్నానండి. కొంచెం చెప్తా. చెప్పు. ఈ చుట్టుపక్కల